Hi mamas, hi chichas, hi friends and family. Welcome to my video. Today video is ఆరోగ్య చిట్కాలు. ఆరోగ్య చిట్కాలో భాగంగా మెయిన్గా యుక్త వయసులో ఉన్న కుర్రవాడు కోరుకునే దాంట్లో ఇది ఒకటి ఏంటిదంటే మంచి దేహదారుఢ్యతో కండలతో మజిల్స్తో పుష్టిగా ఆరోగ్యంగా ఉండాలని యువకుని నిరంతర తాపత్రయం ఉంటుంది. ఆ తాపత్రయంలో భాగంగా మనము ఈ యువకులు ఏంటంటే కండలు పెంచాలని గంటల పాటు జిమ్లకు ఎక్సర్సైజులు చాలాగే కష్టపడి చేస్తున్నారు. ఓకే, ఆ కష్టపడుతున్నారు. దానికి ఇంకా ఏం కావాలంటే పోషణ, మెరుగైన మనకు ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఇలాంటివి అలాంటి ఆహారాలు తింటే మజిల్ డెవలప్మెంట్ అద్భుతంగా జరుగుతుంది. గంటల తరబడి వ్యాయామం చేసిన ఆ వ్యాయామం తగ్గట్టు మంచి ఆహార నియమాలు, ఆహార అలవాట్లు చేసుకుంటే చాలా విధాల మంచిగా ఉంటుంది. ఈ విధంగా దేహదారుఢ్యము కండలు కోరుకునే యువకులకు నేను వచ్చే ఆరోగ్య చిట్కాలు కొన్ని. మీరు వ్యాయామం చేసేటప్పుడు మీకు అనేక ఎనర్జీ కావాలి. అదేవిధంగా మీ మజిల్ డెవలప్మెంట్కు పోషణ, ప్రోటీన్స్, లిపిడ్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, అన్ని రకాల పోషణ ఉండాలి. మినరల్స్, అన్ని రకాల పోషణ ఉంటేనే మనకు చేసే ఒక జిమ్కు దాని తగ్గట్టు మన బాడీ సహకరిస్తుంది. లేకపోతే విపరీతమైన పరిణామాలకు తీసే అవకాశం ఉన్నది. ఈ నియమాలు లేకపోతే, ఈ ఆహార బలాలు లేకపోతే డిహైడ్రేషన్ లాంటివి, కండరాలు పట్టేయడం లాంటివి జరుగుతుంది. అయితే ఈ కండలు కోరుకునే వ్యక్తులు మెయిన్గా అధికంగా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకోవడం వల్ల బాడీ అనేది సర్క్యులేషన్ అని బాగా అవుతాయి. ఇక టాపిక్కు వెళ్తే, జిమ్కు వెళ్ళే వ్యక్తి మ్యాక్సిమం వారంలో ఒక 2-3 నాన్ వెజ్ తీసుకోవాలి. వీలైనంత వరకు మనకు శనగలు అంటారు, మంచి శనగలు అంటారండి. ఆ శనగలను నానబెట్టుకుని ఉదయాన్నే మొలకలు తినడం లాంటివి, పాలకూర వంటి ఆకుకూరలు కండరాల పుష్టికి చాలా దోహదపడతాయి. ఆ పాలకూరలో చాలా ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, జింకు, నియాసిన్, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ ఎఫ్. చూడండి, ఒక పాలకూరలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయి. నిలువెల్ల ఆ మొక్క మొత్తం పోషకాలే ఉంటాయి. దాని మీద సైడ్ ఎఫెక్ట్స్ అసలే ఉండవు. కొంతమంది కూరగాయల మీద కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఇస్తున్నారు. పాలకూరతో ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సాత్వికమైన ఆహారంలో పాలకూర నెంబర్ 1లో ఉంటుంది. ఇంకా వ్యాయామం చేసే వ్యక్తి రోజుకొక 1-2 ఎగ్స్ ఖచ్చితంగా తినాలి. పాలు తాగాలి. పాలలో కాల్షియం ఉండేది. గుడ్లు కూడా కాల్షియం, విటమిన్ డి లభిస్తుందండి. అనేక రకాల పోషకాలు పాలలో ఉంటాయి. ఈ దేహదారుఢ్యం కావాలనుకున్న వ్యక్తి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అధికంగా అన్ని రకాల
ఇవి ఆ, వివిధ రకాల వేసిన మసాలా ఫుడ్ అంటే కెమికల్ బేస్డ్ అండి, ఆ టైప్ ఆఫ్ ఫుడ్ను, జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయాలి ఖచ్చితంగా. అది ఇన్ని చేసి నువ్వు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయకపోతే నువ్వు చేసే వ్యాయామం అప్పుడు హార్ట్లో హార్ట్ వీట్ పెరిగే అవకాశం ఉన్నది, హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కండలు కొరుకునే వ్యక్తి ఒక అర్ధ గంటన ఈ ఎండలో నిలబడాలి. ఒక్క గంటన్న కండలు కొరుకునే వాకింగ్ రన్నింగ్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వాకింగ్ రన్నింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. నేను చెప్పే ఇది వ్యాయామ నియమాలలో ఎటువంటి కెమికల్ బేస్ లేదు. నేను చెప్పేది ఏంటంటే ఫాలో కాండి. సాత్విక ఆహారం తీసుకొని వారంలో ఒక 2-3 సార్లు చికెన్ తీసుకోండి, లేదు ఒకసారి అండి. స్ప్రౌట్స్ నానబెట్టిన మొలకలు కండల పెరుగుదలకు ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. పాలకూర, ఆకుకూరలు తినండి. దాంతో పాటు రోజు ఒక 5 నిమిషాలన్నా మెడిటేషన్ టైపు, యోగా టైపు నేర్చుకునే మైండ్ ఫ్రీగా ఉంటే నీకు మజిల్ ఆటోమేటిక్ వస్తాయి. మైండ్ టెన్షన్గా, మైండ్ విపరీతమైన ట్రెజర్కు ఫీల్ అయితే, అలాంటి ఫీల్ అయితే నీ ఫుడ్ యొక్క బెనిఫిట్ అంటే వచ్చే అంతా మైండ్కి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు తిన్నదంతా మైండ్ డిప్రెషన్ ఆలోచన వల్ల నువ్వు తినే ఆహారం అంతా 60% బ్రెయిన్ ఒక రిపేర్ కు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మిగతా రిమైనింగ్ పార్ట్స్, ఈ సర్క్యులేషన్, ఈ ఫుడ్ డెలివరీ ఇలాంటివి తగ్గి మంచి ఉంటాయి. కాబట్టి ఇలాంటి కోరుకునే వ్యక్తి మైండ్ను ఫ్రీగా ఉంచుకోవాలి. అలా అందుకే కనీసం 2-3 గంటలు, 2 గంటల్లో 1 గంట రన్నింగ్ చేయాలి. అర్ధ ఎండలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు మెడిటేషన్, యోగా ఖచ్చితం, కళ్ళ 20 గంటల యోగా ఖచ్చితంగా ఉండాలి. నేను చెప్పేది జిమ్లో ఆ ఎక్విప్మెంట్ కంటే నీ సొంతంగా టిప్స్ ఇలాంటివి కొడితేనే చాలా విధాల మీకు పాజిటివ్స్ ఉంటాయి. ఆ జిమ్లో పరికరాలతో మితంగానే అధికంగా చేయొద్దు. దానివల్ల కండరాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ జిమ్ మానేసినప్పుడు విపరీతమైన బాడీ పెరుగుదల రావడం జరుగుతుంది. కాబట్టి ఆ ఎక్విప్మెంట్స్తో మితంగానే చేయాలి. పుషప్స్ ఇలాంటివి బాగా చేయాలి, రన్నింగ్ చేయాలి, యోగా చేయాలి. ఇవన్నీ సాధనాలు మన చేతులతో, మన ఎక్విప్మెంట్ లేకుండా మన బాడీతో ఇలాంటి హై జంప్ ఇలాంటి యాక్టివిటీ చేయడం వల్ల మనం ఫ్యూచర్లో 2 రోజులు ఇప్పుడు మనకు హెవీ పని ఉన్న టైంలో మనం మిస్ అయిన టైంలో ఇలాంటిది చేస్తే మనకు పెద్దగా ఉండదు. అదే జిమ్ ఎక్విప్మెంట్ సంబంధించిన వాటితో జిమ్ చేసి తర్వాత అయితే అది లాభయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన శ్రమ వృధా అవుతుంది. ఎందుకంటే అది సంబంధించినవి కాబట్టి దాన్ని కంటిన్యూషన్ కావాలి. కంటిన్యూషన్ మిస్ అయితే మొత్తం రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకరు ఇప్పుడు కోరుకున్నది కావాలంటే ఆరోగ్య చిట్కాలు, మంచి మెరుగైన ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలి, నీరు తీసుకోవాలి, పాలు, గుడ్లు, చికెను, గింజలు, గోధుమ వంటి, జొన్న వంటి ఇలాంటి బలమైన కార్బోహైడ్రేట్స్ సంబంధించిన ఆహారాలు కూడా ఉన్నాయి. చిక్కుడు లాంటివి
బెర్రీ జాతి పళ్ళు, ఫ్రూట్స్ ఇలాంటివి కూడా తింటేనే మీ అందరికీ కండల దేహము ఎక్సర్సైజ్ వలన ఈ వలన నీ దేహ ఆరోగ్యం రావాలంటే ఇవన్నీ దోహదపడతాయి. కాబట్టి యోగాలో ఇది దృష్టిలో ఉంచుకొని చేయండి. ఎందుకంటే మీరు చేసే వ్యాయామం మీకు చాలా ఇబ్బందులు చేయవచ్చు. కాబట్టి జాగ్రత్త కూడా. నేను 4 గంటలకి వెళ్ళి ఇలా జిమ్ కొండలు 4 గంటలకి లేవండి. 4 గంటలకి వెళ్ళిస్తే చాలా టైం సేవ్ అవుతుంది మీకు. 4 గంటలు వేసే బాడీ అప్పుడు యాక్టివ్. ఆ టైంలో చేస్తే మీకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. 4 టైంలో మైండ్ ఫ్రెష్ ఉంటుంది. ఆ టైంలో మనం జిమ్ చేసి 1 గంట వాకింగ్ రన్నింగ్ ఖచ్చితం అండి. కనీసం 15 నిమిషాలు నువ్వు అంతా యాభై చేస్తావు, కానీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది నీకు పెరిగిపోతుంది. రన్నింగ్ చేయడం వల్ల నీ ప్రతి ఒక్క పాటకు రక్త సరఫరా, నువ్వు ఆక్సిజన్ మళ్ళీ చేయడం వల్ల, ఆ రన్నింగ్ చేయడం వల్ల శ్వాస ముస పెరిగి ఎక్కువ ఏంటంటే ఆక్సిజన్ ఎక్కువ పోతుంది. ఆక్సిజన్ ఎక్కువ పోవడం వల్ల నీ బాడీ రిపేర్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీళ్ళకి అర్థం ఆరోగ్య చిట్కాలు పాటిస్తారని యువకుల కోసం చేసిన వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.